పోయే పరిస్థితి కనపడటం లేదు. అంటే మార్పులు చేర్పని చెప్పి అంటున్నాను. బాబు పిల్లోడి ఏదైతుందో మార్చినట్టు ఇచ్చిన వాడు పోయారు కదా, టైం అయిపోయిందని చెప్పి. అది ఏంటో నాకు అర్థం కాదు. ఒకటికి ఏదైతే ప్రజలు వచ్చి ఫోన్ వచ్చింది, అధ్యక్షుడు రెడ్డి పోయారు కదా, లేదు మార్చేసామని చెప్పి. ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారికి కావలసిన విధానం గురించి మాట్లాడమేం చేసే తప్ప, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలి కోరడం మేము చేసే తప్ప, మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటుంది? జెండా మోసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొనేది మీరే పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎవరు కాంగ్రెస్, ఎవరు? నాకు అది అనిపిస్తుంది, ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు బలసవాద మధ్య జరగబోతున్న పోటీని భావిస్తాను. పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలకు, వలసవాదులకు అవకాశాల మధ్య జరుగుతున్నటువంటి యొక్క నేను పోటీగా నేను భావిస్తాను చెప్పాను. దయచేసి ఏదైతుందో ప్రజలు న్యాయ నిర్ణేతలు దశాబ్దాల కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ నీడలో మేము తోడుగా ఒకరికొకరు తోడుగా భుజం కలిపి ఏదైతుందో తెలుగుదేశం పార్టీతో తదుపరి టీఆర్ఎస్ పార్టీ ఎంతలో పోరాటం చేసినటువంటి యొక్క వాళ్ళని కార్యకర్తల యొక్క హక్కులను కాపాడాల్సిన బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కులను కాపాడే బాధ్యత నాపై ఉందని చెప్పి అనుకుంటాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇలా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. ఇక్కడ జరుగుతున్నట్టు పరిణామాలను పరిశీలించాలి. గతంలో కూడా ఏదైతుందో మీనాక్షి నటరాజన్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి లిఖిత పూర్వకంగా కూడా ఇక్కడ పరిణామాలు వాళ్ళ దృష్టి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాబ్దాల పోరాట ఫలితం ఈ ఎన్నిక. దశాబ్దాల పోరాట ఫలితం ఎన్నిక పాపాలకు వచ్చేది ఒక కౌన్సిలర్ పోటీ. గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎన్నిక వస్తుంది. మరి అక్కడ కూడా వాళ్ళ అవకాశాలు ఏదైతుందో దొంగ కాజేస్తా అని చెప్పంటే ఎట్లా సహించండి? అని కూడా ఏదైతే ఎవడో దొంగ కాజేస్తామని చెప్పంటే ఎట్లా సహించడం అని చెప్పంటుంది. ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.
లిస్టు చూస్తే ఆశ్చర్యపోతారే. మరి బీఫామ్ బయటకు వస్తే తెలిస్తే అని చెప్పంటున్నాను నేను. వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడం కూడా ఏది మరి బీఫామ్ అయ్యా. జీవితంలో కాంగ్రెస్ పాప పెడతారు ఇంట్లో కూర్చొని తీసుకొచ్చారు దరికి రాబోయి. జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోడు. ఇక్కడ కూడా ఉంది ఏదో నవీన్ ఏదో ఉన్న పేరు పిల్లోడి పేరు నాకు తెలియదు. నవీన్ వాడు జీవితంలో కాంగ్రెస్ పార్టీ నేను అట్లా చెప్పి 20 పేర్లు చెప్తాను అంటున్నా. 30-20 అంటూ అది ఏమంటుంది ఏదో తెలియదు కానీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుర్తించి బీఫామ్ ఇచ్చినట్టయితే దాన్ని ఏమనుకోవాలి? వాళ్ళ కాంగ్రెస్ జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటుంది. జెండా మోసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏం కావాలంటుంది. రాయకల్ టౌన్ ఏదైతుందో మీకు అందరికి తెలుసు. రాయకల్ ఏకాభిప్రాయంతో మొత్తం కార్యకర్తలు నాయకత్వం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. అలా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పారు. పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ అని చెప్పారు. జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఒక 4-5 దినాల క్రితం ఏదైతున్నదో ఆడ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త సమావేశం అయితే గౌరవ మంత్రి గారు లక్ష్మణ్ గారు అట్లా జిల్లా అందరూ వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కు కాపాడటం మా బాధ్యత అని చెప్పి చెప్పారు. జస్ట్ 4 days బ్యాక్ ఆర్ 5 days బ్యాక్. 12 ఉంటే 12 6-7 పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ దిగిపోయిన మున్సిపల్ చైర్పర్సన్ ఆయన అన్న కొడుకు ఎవరెవరో తెలియదు అని చెప్పి అంటున్నా. లాస్ట్ పాప టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల్ రమేష్ ఏదైతున్నదో ఇంత అవమానాలతో నేను పోటీలో నిలవడం నాతో కాదు అని చెప్పని ఆయన ఈ విద్రు ఆయన పోటీగా నా కార్యకర్తల హక్కులను నేను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులను కాపాడలేకపోయినప్పుడు, నా తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోయినప్పుడు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కరిని పొడి చేయడానికి కొరకు కాదు కదా. కానీ విరమించుకోవడం చెప్పి తెలిసి వచ్చింది. ఐ డోంట్ నో ఫర్ ఇట్ పోటీకి వెళ్ళి ఏంటి ఆయన తోటి సోదరుల హక్కులు కాపాడలేకపోతే 12 ఏకాభిప్రాయంతో లిస్ట్ ఇచ్చింది. వాళ్ళు 12 ఏకాభిప్రాయం లిస్ట్ ఇచ్చిందా? ఈయన కూడా ఈ 50 ఇచ్చిన ప్రతిపాదించే లిస్ట్ దయచేసి మీకు ఇచ్చి నేను వీళ్ళప్పుడు 20-35 ఏకాభిప్రాయం ఇచ్చింది నేను. సింగిల్ నేమ్ ఒక 10-15 2 నేమ్స్ 3 నేమ్స్ ఇచ్చాను నేను. సరే అమాంగ్ దిస్ యూ కెన్ ఇది కాకుండా కూడా యూ కెన్ గో బియాండ్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ. యూ కెన్ గో బియాండ్ ఆల్సో. కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు కావాలి. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టినోడు మన ఈడీ సోనియా గాంధీ గారి మీద అక్రమ కేసులో బనాయించి సోనియా గాంధీ గారిని ఏది ఇస్తుందో అందరూ ఇబ్బందులకు గురి చేస్తే రోడ్డెక్కి బైఠాయించిన గాంధీని పిలిపించే రోడ్డుకి బైఠాయించిన ఇచ్చిన వాళ్ళు కానీ ఈ ఏడాది కాలంలో పాద పక్కన పెట్టండి. ఈ సంవత్సర కాలం ఎవరు రోడ్డు మీద వచ్చి ఉన్నట్టయితే నేను అల్టేక్ ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది ఏంటి? మేము చేసే తప్పేంటి పాపమేంటి? నిజంగా జీవన్ రెడ్డి అనే తోడు ఏదైతుందో ఈ 4 దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగిత్యాల కరీంనగర్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుపరిచితున్నాయి. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైతున్నదో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతున్నదో అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలను పోటీ నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం ఇంకో పర్యాయం 2 సార్లు చేస్తే 2 పర్యాయం పోటీ నిలిచింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.